తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథిళ్ళ. ఉభయ తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 2 రాష్ట్రాలు చిగురుటాకుల్లో వణుకుతున్నాయి. తెలంగాణలో వర్షాలు తెరిపివ్వడం లేదు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలో పలు చోట్ల జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇలా ఉండగా శనివారం ఆగస్టు 16 కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు మరో 48 గంటల పాటు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే శనివారం ఆగస్టు 16 రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ మహానగరంలో ఉదయం నుంచి ముసురు పట్టి ఉంది. కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది. అలాగే నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, కొమ్మారెడ్డితో పాటు సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లోనూ పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం జిల్లాల్లో వర్షం ముంపు అధికంగా ఉందని హెచ్చరించింది.